చెన్నై ఊగిపోయింది. సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ ఉర్రూతలూగించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపింది. సూపర్ కింగ్స్ భారీ స్కోర్ చేసినా డిఫెండ్ చేసుకోలేకపోయింది. రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ వృధా అయిపోయింది. ఒత్తిడిలోనూ లక్నో సూపర్ జైంట్స్ ఆటగాడు స్టోయినిస్ వీర కొట్టుడు కొట్టాడు. బౌండరీలే హద్దుగా చెలరేగిపోయాడు. అసలైన టీ20 మజానందించాడు. సూపర్ కింగ్స్ ను హోమ్ గ్రౌండ్ లో ఓడించడం అంటే మాటలు కాదు. కానీ అసాధ్యం అనుకున్న దాన్ని స్టోయినిస్ సుసాధ్యం చేశాడు. బాదుడుకు బ్రాండ్ అంబాసిడర్ లా నిలిచాడు. దీంతో 211 పరుగుల టార్గెట్ ను లక్నో సూపర్ జైంట్స్ ఊది పడేసింది. సీజన్లో రెండోసారి బలమైన సూపర్ కింగ్స్ పై చేయి సాధించింది. నిజానికి చెపాక్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైకి ఆరంభంలోనే షాక్ తగిలింది. అజింక్య రహానే ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. డారెల్ మిచెల్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు. 11 పరుగులు మాత్రమే సాధించాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ జోరు కొనసాగించాడు. ఓ ఎండ్లో నిలబడిపోయాడు. అలవోకగా పరుగులు సాధించాడు. రవీంద్ర జడేజా అవుట్ అయినా ఫామ్ లో ఉన్న శివం దూబే చెలరేగిపోయాడు. పరుగుల మోత మోగించాడు. ఓవైపు రుతురాజ్ గైక్వాడ్, మరోవైపు శివం దూబే పరుగుల కోసం పోటీ పడ్డారు. రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ కొట్టగా శివం దూబే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి స్కోర్ ను వేగంగా పెంచేశారు. 27 బంతుల్లో 66 పరుగులు సాధించాక శివం దూబే పెవిలియన్ చేరాడు. దూబే 27 బంతుల్లోనే 66 పరుగులు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లో 108 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సిఎస్కే కెప్టెన్ 12 ఫోర్లు 3 సిక్సర్లు కొట్టాడు. 211 పరుగుల టార్గెట్ చేజ్ లో లక్నో సూపర్ జైంట్స్ కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. పదునైన సిఎస్కే పేస్ ఎదుర్కోవటంలో ఎల్ఎస్జీ ఓపెనర్లు ఇబ్బంది పడ్డారు. పరుగుల ఖాతా తెరవకుండానే డికాక్ అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ కూడా ఎక్కువసేపేమీ క్రీజ్ లో నిలవలేకపోయాడు. ఈ దశలో స్టోయినిస్ ఎంట్రీ ఇచ్చాడు. దేవదత్ పడిక్కల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా సహకారంతో టార్గెట్ ను కరిగించాడు. చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు. డాషింగ్ ఆట తీరుతో ఆతిథ్య జట్టును బెంబేలెత్తించాడు. దీంతో మరో 3 బంతులుండగానే 6 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ గెలిచింది. స్టోయినిస్ 63 బంతుల్లో 124 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. స్టోయినిస్ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు 6 సిక్సర్లున్నాయి. చెన్నైపై విజయంతో పాయింట్ల పట్టికలో ఎల్ఎస్జీ 4వ స్థానానికి చేరింది. సూపర్ జైంట్స్ ఆడిన 8 మ్యాచ్ల్లో 5 గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్ల్లో 4 ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది.